నమస్కారం. ఈరోజు మనం మన దేశ శాస్త్ర సాంకేతిక ప్రస్థానంలో ఒక చాలా పెద్ద మైలురాయి గురించి మాట్లాడుకుందాం. ఇది దశాబ్దాలుగా మన శాస్త్రవేత్తలు కంటున్న ఒక కల, ఎన్నో తరాల మేధావుల కృషికి దక్కిన ఒక అద్భుతమైన విజయం. పదండి, ఈ ప్రయాణమేంటో వివరంగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక పవర్ ప్లాంట్ తాను వాడుకునే ఇంధనం కన్నా ఎక్కువ ఇంధనాన్ని తయారు చేయగలదా? వినడానికి కాస్త అసాధ్యంగా, నమ్మశక్యంగా లేదు కదా? అసలిది ఎలా సాధ్యం? వాడిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేయడమంటే అదొక అద్భుతంలా అనిపిస్తోంది. కాని మన భారతదేశం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అవును, తమిళనాడులోని కల్పాక్కంలో మన శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. అక్కడున్న మన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఈ ఘనతను సాధించింది. ఇది మన అణుశక్తి ప్రయాణంలో ఒక చరిత్రాత్మక ఘట్టం. అయితే ఇంత సంక్లిష్టమైన టెక్నాలజీ మనకసలు ఎందుకు అవసరం? దీని వెనక ఉన్న అసలు సవాలేంటి? ఇంత కష్టపడి మనం ఏం సాధించాలనుకుంటున్నాం? దానికి సమాధానం మన దగ్గరున్న సహజ వనరుల్లోనే ఉంది. మన దేశ ఇంధన వనరుల విషయంలో ఒక గమ్మత్తైన విషయం ఉంది. మన దగ్గర యురేనియం నిల్వలు చాలా చాలా తక్కువ. దానికోసం వేరే దేశాలపై ఆధారపడాల్సొస్తుంది. కాని దానికి బదులుగా థోరియం నిల్వలు మాత్రం ప్రపంచంలోనే అతిపెద్దవి మన దగ్గరే ఉన్నాయి. ఈ ఒక్క తేడానే మన మొత్తం అణుకార్యక్రమానికి పునాది వేసిందన్నమాట. ఈ సమస్యను, ఈ బలాన్ని ఎప్పుడో దశాబ్దాల క్రితమే గుర్తించారు ఒక మహానుభావుడు. ఆయనే మన భారత అణుకార్యక్రమ పితామహుడు డాక్టర్ హోమీ జహాంగీర్ భాభా. మన దేశ ఇంధన భవిష్యత్తు కోసం ఆయన ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆ ప్రణాళికే మన 3 దశల అణు కార్యక్రమం. ఇది ఎంత తెలివైన వ్యూహమంటే, మొదటి దశలో మన దగ్గరున్న కొద్దిపాటి యురేనియంతో పవర్ జనరేట్ చేస్తూ ప్లూటోనియం అనే కొత్త ఇంధనాన్ని తయారు చేస్తాం. రెండవ దశలో ఈ ప్లూటోనియంను వాడి థోరియంను మండించగల ఒక ప్రత్యేకమైన ఇంధనాన్ని, అంటే యురేనియం 233ని సృష్టిస్తాం. ఇక చివరిదైన మూడవ దశలో ఈ స్పెషల్ ఫ్యూయల్ను మన దగ్గర అపారంగా ఉన్న థోరియంతో కలిపి వాడతాం. దీని ద్వారా వందల ఏళ్లకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఒక దశలోని ఉత్పత్తి మరో దశకు ఇంధనమవుతోంది. ఎంత అద్భుతమైన ఆలోచన కదా? సరే, ఆ మాస్టర్ ప్లాన్కు ఇప్పుడు కల్పాక్కంలో సాధించిన విజయానికి సంబంధమేంటి అంటారా? అక్కడికే వస్తున్నా. మనం ఇప్పుడు ఆ గొప్ప ప్రణాళికలోని అత్యంత కీలకమైన రెండవ దశలోకి అడుగుపెట్టామన్నమాట. ఈ విజయం ఆ దిశగా వేసిన అతిపెద్ద ముందడుగు. ఈ మధ్య వార్తల్లో కల్పాక్కం రియాక్టర్ క్రిటికాలిటీ సాధించింది అని విని ఉంటారు. క్రిటికాలిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక అణు రియాక్టర్ ఇంజిన్ స్టార్ట్ అయినట్టు. ఆ రియాక్టర్లో అణు విచ్ఛిత్తి ప్రక్రియ, అంటే ఆ గొలుసు చర్య, చైన్ రియాక్షన్, దానంతటా అదే కంట్రోల్డ్గా మొదలయ్యే క్షణమనమాట. ఇది జరిగిందంటే రియాక్టర్ పనిచేయడం మొదలుపెట్టినట్టే. అయితే ఇక్కడ పాయింట్ కేవలం కరెంటు తయారు చేయడం కాదు. దానికంటే చాలా పెద్ద విషయముంది. కల్పాకంలోని ఈ రియాక్టర్ ఇప్పుడు మనం 3వ స్టేజ్కి కావలసిన ఆ అత్యంత కీలకమైన ఇంధనాన్ని, యురేనియం 233ని తయారు చేయడం మొదలుపెట్టింది. మన థోరియం కలను నిజం చేసే తాళం చెవి ఇదే. ఈ విజయం ప్రపంచస్థాయిలో ఎంత పెద్దదో తెలుసా? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను విజయవంతంగా నడుపుతున్న రెండవ దేశం మన భారతదేశం. మనకంటే ముందు రష్యా మాత్రమే ఈ టెక్నాలజీని వాడుతోంది. అంటే మనం ఎంత పెద్ద సైంటిఫిక్ లీగ్లో చేరామో ఆలోచించండి. మన శాస్త్రవేత్తల ప్రతిభకు, మన ఇంజనీర్ల నైపుణ్యానికి ఇది తిరుగులేని నిదర్శనం. ఈరోజు మనం చూస్తున్న ఈ విజయం ఒక్కరోజులో వచ్చింది కాదు. దీని వెనక ఒక గొప్ప దార్శనికుడి వారసత్వముంది. ఆధునిక భారతదేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసిన ఆ మహానీయుని దూరదృష్టి ఫలితమే ఇదంతా. చూడండి, డాక్టర్ హోమీ భాభా గారు అప్పుడే ఏమన్నారో, భారతదేశ దీర్ఘకాలిక కార్యక్రమం యొక్క లక్ష్యం అణువిద్యుత్ ఉత్పత్తిని వీలైనంత త్వరగా యురేనియంపై కాకుండా థోరియంపై ఆధారపడేలా చేయడం. ఈ మాటల ఆయన దశాబ్దాల క్రితమే చెప్పారు. అవును, ఆయన చూపిన మార్గంలోనే మనం నేడు ప్రయాణిస్తున్నాం. ఈరోజు మనం సాధించిన ఈ విజయం ఆ మహనీయుని దార్శనికతకు మన శాస్త్రవేత్తలిస్తున్న ఘనమైన నివాళి. ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఒక్కటే: ఈ థోరియం శక్తితో భారతదేశం ఇంధన రంగంలో పూర్తి స్వయం సమృద్ధి, అంటే ఆత్మనిర్భరత సాధించగలదా? ఈ విజయం మన దేశ ఇంధన భద్రతకు, మన భవిష్యత్తుకు పునాది అవుతుందా? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.